నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్. జగన్మోహన్ రెడ్డి గారు డిఐజీలు అట్లానే పోలీస్ వ్యవస్థపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు రీసెంట్గానే. సో దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే జాకిర్. సార్, ఏం చెప్తారు సార్? పోలీస్ వ్యవస్థని ఎట్లా భ్రష్టు పట్టించేలా మాట్లాడారంటే ఏం చెప్తారు? యాక్చువల్గా పోలీసుల్ని ఆయన మొదటి నుంచి కూడా టార్గెట్ చేసే మాట్లాడుతున్నారు. అంటే ఒక్కసారి ఘోర పరాభవం తర్వాతనప్పటి నుంచి కూడా ఆయన పోలీసుల్ని మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చూసాము. అంటే ఇవాళ చేసిన వ్యాఖ్యలు గతంలో చేసిన వ్యాఖ్యలతో పోల్చితే పెద్దగా ఇబ్బందికర వ్యాఖ్యలేవి కాదు. అంటే అవి కూడా ఇబ్బందికర వ్యాఖ్యలే. ఇదేనో ఈయన పక్క నుండి చూసినట్టుగా, ఈయనకేదో పక్క ఆధారాలు ఉన్నట్టుగా మాట్లాడాడు ఆయన. గతంలో కూడా ఏమన్నారు, పోలీసులు కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ మా మీద రకరకాలుగా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళకి గుడ్డలోడు తీసి కొడతా అన్నట్టుగా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో అది చాలా పెద్ద స్టేట్మెంట్. అది అంటే ఇప్పుడున్న రాజకీయాల్లో చాలా సర్వసాధారణం అయిపోయాయి అట్లాంటి మాటలు అంటే ఇప్పుడు జనరల్గా చూడండి, బూతులు మాట్లాడుతున్న కొద్దీ ఆ బూతులు అలవాటు అయిపోతే ఏముందిలే అన్నట్టు ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సెన్సార్ బోర్డులో కూడా మీరు చూడండి ఎట్లా అయిపోయాయంటే, ఒకప్పుడు బొక్క అనే పదం సెన్సార్ కట్గా ఉండేది. అది సినిమాల్లో వాడితే దాన్ని సెన్సార్ కట్ చేసేవారు. తర్వాత అది సర్వసాధారణం అయిపోయింది. బొక్క ఒకటి, దుబ్బేయండి అనే పదం ఒకటి, చాలా సింపుల్ అయిపోయింది. అంటే అలవాటు అయ్యే కొద్దీ ఏముందిలే అన్నట్టు. అలాగా ఇక్కడ రాజకీయాల్లో కూడా వాడు వీడు నుంచి ఆ సన్నాసులు, 420లు, దొంగ వెధవులు ఇట్లా నోటుకొచ్చిన మాటలు తిడుతూ వాళ్ళకి ఇంకా గొడ్డలూడు తీసి కొడతానని అనడం, అలాంటి పదాలు కూడా మనకేం అనిపించట్లేదు. అంటే ఎంత అలవాటు చేస్తారో చూడండి రాజకీయ నాయకులు. సో ఎస్పెషల్లీ 2019 తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఈ నోటుకొచ్చినట్టుగా మాట్లాడటము ఇవి ఎక్కువైపోయాయి. మరీ మితిమీరిన మాటలు అనమాట. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరలా రీసెంట్గా అదే వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏమనుకుంటున్నారో తెలియదు కానీ పోలీసులు చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. డిఐజీల కింద పనిచేసే డిఎస్పీలు కింద ఈ సిఐలు వీళ్ళందరూ కూడా నియోజకవర్గాల వారీగా ఎవరికి వారు పంచుకొని లిక్కర్స్ బెల్ట్ షాపులు మెయింటైన్ చేస్తున్నారు, ఊర్లలో బెల్ట్ షాపులు మెయింటైన్ చేస్తున్నారు. అదంతా పోలీసులకి తెలిసే జరుగుతుంది. ఎవరికి వారు నియోజకవర్గంలో ఆ బెల్ట్ షాపులు నడిపించినప్పుడు దాంట్లో కమిషన్ తీసుకుంటున్నారు అన్నట్టుగానే ఆ పదాలు అవన్నీ ఉన్నాయి. దట్టు ఏదైతే గత ప్రభుత్వ హయాంని మెన్షన్ చేయకుండానే నేనే బాగా చేశాను అనే ధోరణిలో మాట్లాడారు ఆయన. అంటే ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. ఇప్పుడు బెల్ట్ షాపులు ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఒక వైన్ షాపు లేదా బార్ అండ్ రెస్టారెంట్ పర్మిషన్ ఉందనుకోండి, ఆ చుట్టుపక్కల మండలం కొంచెం ఒక టౌన్, ఒక మేజర్ పంచాయతీ దగ్గర ఉన్న పర్మిషన్ అన్ని రూరల్లో ఉండే విలేజెస్కి అన్ని దగ్గర షాపులు ఉండవు. వాళ్ళందరూ వచ్చి కొనుక్కోబడతాదని చెప్పి అక్కడ ఉండే చిన్న చిన్న ఈ కిల్లి అమ్మే షాపులు, పాన్ షాపులు కానీ చిన్న చిన్న కిరాణా షాపులు వాళ్ళు సీక్రెట్గా తెచ్చి అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మన దగ్గర కూడా హైదరాబాద్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, పెట్రోల్ కూడా బాటిల్లో పెట్టి అమ్ముతూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేశారా? అసలు యాక్చువల్గా అలా అమ్మకూడదు వాస్తవానికి. సో అట్లాగే ఇక్కడ కూడా ఈ లిక్కర్కి సంబంధించినవి కూడా వాళ్ళు అమ్ముతుంటారు అనమాట సీక్రెట్గా. సో దానికి అలా అమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా వాడు బాటిల్ మీద 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ వేసుకుని అమ్ముతాడు. సో అది చట్టరీత్యా నేరం. కానీ లోకల్గా ఉండేవాడు మనం ఇప్పుడు బండి వేసుకొని వెళ్ళి అక్కడ టౌన్లోకి వెళ్ళి తెచ్చుకునే బదులు ఆడికి అయ్యే పెట్రోల్ ఖర్చు వాళ్ళు అన్ని టైం వేస్ట్ ఎందుకని ఊర్లో తీసుకుంటే సరిపోద్ది కదా అని తీసేసుకుంటుంటారు. సో అలాంటి బెల్ట్ షాపులు అనేవి కట్టడి చేయకుండా పోలీసులు నడిపిస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆరోపణ. సో అది ఒక విధంగా నేరమే. నేరం అయినప్పుడు వాడు ఏం చేస్తాడు? షాపోడు పోలీసు వాడికి ఏదో మామూలు ఇచ్చాడు అన్నట్టుగా చేస్తాడు. కానీ చేయరు. పోలీసు వాళ్ళు అలా తెలిసిన వెంటనే దాన్ని మ్యాక్సిమం కట్టడి చేస్తారు. ఎవరో కొంతమంది ఒకరిద్దరు కక్కుర్తి పడితే పడవచ్చు, కానీ చాలా మంది వరకు అలాంటివి తెలిస్తే వెంటనే, ఎందుకంటే వాడు చిన్న చిన్న విషయాలకి కక్కుర్తి పడి వాడు బ్యాడ్ అయిపోలేడు కదా. సో అట్లా కట్టడి జరుగుతుంది. వాళ్ళు సీక్రెట్గా బాగా తెలిసిన వాళ్ళకి, ఊర్లో ఉన్న వాడికి అయితేనే వాడు అమ్ముతాడు, లేకపోతే అమ్మడు వాడు. సో అట్లాంటివి ఈయన ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు అన్నట్టుగా ఈయన చెప్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పైగా ఏంటి, ఉన్న బ్రాండెడ్వి
బ్రాండెడ్వే తెచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బ్రాండెడ్వే అమ్ముతున్నారు. అలా అని ఏదో అదేంటది భూమ్ భూమ్ అట, స్పెషల్ స్టేటస్, 3 క్యాపిటల్స్, తోటకూర పేరులో ఉన్న మందు తెచ్చి 10 రూపాయలకు కూడా అమ్ముడుపోని మందుని 200 రూపాయలకు అమ్మడం లేదుగా. మరి అదేంటది? నాకు అదే అర్థం కావట్లేదు. గతంలో ఏదైతే వీళ్ళు చేశారో అవంతా ఇప్పుడు ప్రజలు మర్చిపోయారు. ప్రజలకు అవి ఏమీ గుర్తు లేదు. ఒక్కసారిగా వేరే లోకంలోకి వచ్చేసారు ప్రజలందరూ. నేను చేసింది ఎవరికేం తెలీదు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం కూడా అందరూ లేరు, కొద్దిమందే ఉన్నారు. అంటే ఈయన అలా మాట్లాడుతుంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ రాజకీయంగా ఉండేటప్పుడు ఏ నాయకుడైనా ప్రతిపక్షంగా ఉన్నా కానీ లేదా ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక విపక్షంలో ఉన్న నాయకుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళని బురద జల్లే ప్రయత్నం చేస్తారు. అది కామన్. మీరు అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్తారు. కానీ ఈయన డిఫరెంట్గా ప్రజలు నన్ను మోసం చేశారంటాడు, వెన్నుపోటు దినం ప్రకటించామని అంటాడు. పోలీసులు ఇప్పుడు విమర్శిస్తున్నాడు కదా. ఇప్పుడు రేపు పొద్దు నేను పదవిలోకి వచ్చాక ఇదే పోలీసులు మళ్ళీ మీకు సెక్యూరిటీ ఇవ్వాలిగా. అవును, డిఏజీలు, డిఎస్పీలు, సిఐలు అందరూనంటే మొత్తం వ్యవస్థ అంతా కూడా ఈయనకి ఇబ్బంది కల్పించేలా కనిపిస్తే రేపు పొద్దున మళ్ళీ మేము గవర్నమెంట్ లోకి వస్తామంటున్నాడు కదా. సరే, ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా గతంలో వీళ్ళతో వర్క్ చేసిన వాళ్ళే కదా. అదే ఇప్పుడు పై ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంతమంది మార్చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరెవరు ఈ ఆంజనేయులు గారు లాంటి వాళ్ళు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యుత్సాహంతో కొంత చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో కానీ లేదంటే ఎవరో బాలీవుడ్ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ సీక్రెట్గా కిడ్నాప్ చేసి ఆ అమ్మాయిని వేధించడం కానీ రకరకాల విషయాల్లో కొంతమంది ఒక 2-3 అధికారులు పేర్లు అనవసరం ఉండండి వాళ్ళు చేశారు. కానీ మిగతా వాళ్ళందరూ కాదుగా. మరి వాళ్ళందరూ చేశారుగా. అంతే వ్యవస్థనే తిడితే రేపు పొద్దున మీరు ఎలాగా ఇప్పుడు మీరున్న మీకు సెక్యూరిటీ ఇచ్చేది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆ పోలీసులేగా. మరి అది కరెక్టా? మీకు చేతనైతే రాజకీయం చేయాలి, రాజకీయ నాయకుల్ని అధికార పక్షంలో ఉండే వాళ్ళని విమర్శించాలి. అలా కాకుండా మీరు ఇప్పుడు వెన్నుపోటు దినం ప్రకటించారు జూన్ 4న. ఎవరు వెన్నుపోటు పొడిచారు? ప్రజలు పొడిచారు. అదే కదా ఆయన ఉద్దేశం. ఆయన ఓడిపోయిన రోజు కూడా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఇలా పేపర్ చూసుకుంటూ ఈ ఒక్క చెల్లెళ్ళ అన్నదమ్ముల ప్రేమానురాగాలు ఏమయ్యాయో, అంటే మనం ఎంత డబ్బులు ఇచ్చాం వీళ్ళకి, వీళ్ళందరూ నాకు ఓటేయలేదు అనే ఫీల్ అవుతున్నాడు ఈయన. ఎందుకు ఓడిపోయారు అనేది ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుంటే ఓహో మనం ఈ తప్పిదాలు చేసాం, ఈ మిస్టేక్స్ చేసాం, ఇవి చేయకూడదు అని ఓవర్కమ్ అవ్వాలి, రెక్టిఫై చేసుకోవాలి. అలా కాకుండా నేను చేసిందే కరెక్ట్ వాళ్ళు చేసిందే తప్పు అంటే ప్రజల్ని విమర్శిస్తే ఏ ప్రజలకు మళ్ళీ మీరు ఓటు అడుగుతారు? ఏ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతారు? రేపు పొద్దున ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఏ పోలీస్ సాయంతో మీరు బందోబస్తు నిర్వహిస్తారు చెప్పండి కదా. సో కాబట్టి ఇవి ఎవరు సలహా ఇస్తున్నారో, ఎవరు ఆయనకి అలా మాట్లాడమని చెప్తున్నారో తెలియదు, కానీ ఒక వేరే ధోరణిలోకి పోతుంది. దానివల్ల మీరు ఇప్పుడు మీరు ఒక డిస్కషన్ లో ఒక మాట అన్నారు, గుర్తుందలేదు సార్, ఈయన ప్రతిదీ కూడా ఒకటి స్టార్ట్ చేస్తున్నారు, మళ్ళీ ఆయన దొరికిపోతున్నాడు, పబ్లిక్ గా తెలిసిపోతుంది, మళ్ళీ దాని మీద ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. ఏదో ఆ 1-2 ఛానల్స్ ఆయనకు ఉన్న ఛానల్స్ చేసుకొని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు తప్ప మిగతా అన్ని దగ్గరలో కూడా ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి. మరి ఎవరు సలహా ఇస్తున్నారో తెలియదు. బట్ పోలీసుల మీద అటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది సమంజసం కాదు. మరి వ్యవస్థ అంతా ఏం చేస్తుందో వాడి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి ప్రభుత్వం అయితే ఇంతవరకు ఏం రియాక్ట్ అవ్వలేదు దాని మీద. చూడాలి మరి హోంమంత్రి అనిత గారు ఏ విధంగా స్పందిస్తారు, పోలీస్ వ్యవస్థ ఏ విధంగా స్పందిస్తుందో లెట్ వి సీ. ఓకే సార్, థ్యాంక్స్.